SU-57 పుతిన్ భారత పర్యటనకు ముందు తీవ్ర చర్చకు వేదికైన 5th జనరేషన్ ఫైటర్ జెట్. అందుకు కారణం ఈ ఫైటర్లను భారత్కి ఇస్తామని మాస్కో ప్రకటించడమే. అంతేకాదు వాటిని భారత్లోనే తయారు చేస్తామని, టెక్నాలజీ బదిలీకి కూడా సిద్ధమని ప్రకటించారు. కానీ ఆ ఆఫర్ను భారత్ స్వీకరించలేదు, అలానే తిరస్కరించనూ లేదు. ఇందుకు ప్రధాన కారణం రష్యన్ ఫైటర్ జెట్లపై భారత్కు ఉన్న అనుమానాలే. SU-57 ఫైటర్ల ఇంజన్ సాంకేతికతపై భారత్కే కాదు చాలా దేశాలకు అనుమానాలున్నాయి. తాజాగా ఆ అనుమానాలనే మాస్కో పటాపంచలు చేసింది. పవర్ఫుల్ ఫైటర్ జెట్లకు సరికొత్త ఇంజన్ను అమర్చి శత్రు భీకరంగా మార్చింది. SU-57ను కొట్టే యుద్ధ విమానమే లేదని సంచలన ప్రకటన కూడా చేసింది. కట్ చేస్తే పవర్ఫుల్ ఫైటర్ డీల్కు ఇదే రైట్ టైమా అన్న చర్చ మొదలైంది. ఇంతకు SU-57 ఫైటర్లకు రష్యా అమర్చిన అధునాతన ఇంజిన్ ఏంటి? కొత్త ఇంజిన్ ఏర్పాటుతో ఇండియా అనుమానాలు తీరిపోతాయా? మాస్కో ఆఫర్ను స్వీకరిస్తారా? వాచ్ దిస్. SU-57కు అత్యాధునిక ఇంజిన్, బిగ్ డీల్కు ఇదే రైట్ టైమా? కొత్త ఇంజిన్తో పవర్ఫుల్ ఫైటర్లపై అనుమానాలు తీరిపోయినట్టేనా? SDLA 177 ఇంజిన్ టెక్నాలజీ ఇండియాకు కీలకం కాబోతోందా? భారత రష్యా మధ్య రక్షణ భాగస్వామ్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా భారత వైపు చూసిందంటే అందుకు కారణం రష్యా. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బకు పాక్, చైనా మిస్సైళ్లతో పాటు టర్కీ సూసైడ్ డ్రోన్లు కూడా తునాతునకలైపోయాయి. ఇందులో భారత రక్షణ వ్యవస్థల పాత్ర ఉన్న అత్యధికంగా శత్రువులను దెబ్బకొట్టింది మాత్రం సుదర్శన చక్రమే. బ్రహ్మోస్ క్షిపణి అయితే శత్రు దేశంలో పెనువిధ్వంసమే సృష్టించింది. బ్రహ్మస్తో కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇంకా రిపేర్లు చేసుకుంటూనే ఉంది. భారత్కు రష్యా ఎంత నాణ్యమైన ఆయుధాలు సమకూరుస్తుందో చెప్పడానికి ఈ 2 ఆయుధాలు చాలు. కానీ అదే రష్యా ఇచ్చిన బంపర్ ఆఫర్ను మాత్రం భారత్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. భారత్కు మాస్కో ఇచ్చిన ఆఫర్ తన పవర్ఫుల్ SU-57 ఫైటర్ జెట్లను అందిస్తామని. నిజానికి 5th జనరేషన్ ఫైటర్ జెట్లు భారత్ దగ్గర లేవు. రష్యా ఇచ్చిన ఆఫర్ కూడా సాధారణమైనది కాదు. టెక్నాలజీ బదిలీకి కూడా మాస్కో ముందుకొచ్చింది. ఎలాంటి పరిమితులు లేకుండా SU-57 యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని భారత్కు బదిలీ చేయడానికి తాము సిద్ధమని రష్యా ఎప్పటినుంచో చెబుతోంది. పుతిన్ భారత పర్యటనకు కొద్ది రోజుల ముందు భారత్కు మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. SU-57 యుద్ధ విమానాల టెక్నాలజీ బదిలీలో భాగంగా భారత్కు కీలకమైన విభాగాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామంది. ఆ యుద్ధ విమానాల ఇంజన్లు, ఆప్టిక్స్, AESA రాడార్లు, AI ఎలిమెంట్స్లో సిగ్నేచర్ టెక్నాలజీ, మోడర్న్ ఎయిర్ వెపన్స్ తయారీ ప్రక్రియతో ముడిపడిన సాంకేతికతని భారత్కు బదిలీ చేస్తామంది. SU-57E లేదా FGFA పేరుతో 2 సీట్లతో కూడిన SU-57 ఫైటర్ జెట్ అభివృద్ధి కోసం భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంది. సప్లై చైన్ వ్యవస్థకు ఆంక్షలు ఆటంకంగా మారతాయనే ఆందోళన కూడా లేకుండా యుద్ధ విమానాల విడిభాగాలను భారత్ నిశ్చితంగా స్వదేశంలో తయారు చేసుకోవచ్చని ప్రకటించింది. స్వదేశంలో SU-57 ఫైటర్ల తయారీ కోసం ఇచ్చే లైసెన్సీ లెవెల్ను క్రమంగా పెంచుతామని ప్రకటించింది. యుద్ధ విమానాల్లోని సాఫ్ట్వేర్, ఇతర వ్యవస్థలు చేసే కొత్త ఇంప్రూవ్మెంట్లపైన ఎప్పటికప్పుడు భారత్కు అప్డేట్స్ను అందిస్తామని రష్యా హామీ ఇచ్చింది. ఇన్ని ఆఫర్లు ఇచ్చినా భారత్ ఓకే చెప్పలేదు. పుతిన్ పర్యటన ముగిసినా క్లారిటీ ఇవ్వలేదు. అందుకు కారణం SU-57 ఫైటర్ జెట్లపై భారత్కు ఉన్న అనుమానాలే. ముఖ్యంగా ఇంజన్ సాంకేతికతపై భారత్తో పాటు చాలా దేశాలకు అనుమానాలున్నాయి. SU-57 యుద్ధ విమానాలపై మొదటి అనుమానం ఇంజన్లపైనే. ఎందుకంటే SU-57లో ఉపయోగించిన AL-41F1 ఇంజన్లు పాతి SU-35 విమానాల్లో వాడే ఇంజన్ల అప్గ్రేడ్ వర్షన్లు మాత్రమే. ఇవి పూర్తిస్థాయి 5th జనరేషన్ ఇంజన్లు కావు అనేది భారత్ భావన. ఇండియా ఒకటే కాదు, చాలా దేశాలు అందుకే SU-57ల వైపు చూడలేదు. ఇక రెండోది సూపర్ క్రూయిజ్ కెపాసిటీ. 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఆఫ్టర్ బర్నర్స్ వాడకుండానే ధ్వని కంటే వేగంగా ప్రయాణించగలగాలి. కానీ రష్యా పాత ఇంజన్లకు ఆ సామర్థ్యం తక్కువగా ఉందని భారత్ గుర్తించింది. మూడోది తక్కువ విశ్వసనీయత. ఈ ఇంజన్ల పనితీరు, మణికపై భారత ఇంజనీర్లకు నమ్మకం లేదు. చివరిగా స్టెల్త్లో లోపాలు కూడా భారత్ను ఆలోచనలో పడేశాయి. SU-57 డిజైన్ ప్రకారం అది శత్రువుల రాడార్లకు చిక్కకూడదు. అయితే దీని ఇంజన్ నాజిళ్లు, జెట్ బాడీలోని కొన్ని భాగాలు రాడార్ సిగ్నల్స్ ను ప్రతిబింబించేలా ఉన్నాయని, దీనివల్ల స్టెల్త్ సామర్థ్యం దెబ్బతింటుందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన పెట్టుబడికి తగినంత ఫలితం ఉండదని భారత్ భావించింది. అందుకే రష్యా ఇచ్చిన ఆఫర్ స్వీకరించడానికి ఇంతగా ఆలోచిస్తోంది. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే భారత అనుమానాలను పటాపంచలు చేసేలా పూర్తిస్థాయి 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ను రష్యా అందుబాటులోకి తెచ్చింది. ఆ ఇంజన్తో SU-57 తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది కూడా.
రష్యా రిలీజ్ చేసిన SU-57 ఫైటర్ జెట్ లేటెస్ట్ దృశ్యాలే ఇవి. ఇస్డేలియో 177 ఇంజన్ను ప్రత్యేకంగా ఈ ఫైటర్ జెట్కు అనుగుణంగా రూపొందించారు. ఇది అధిక శక్తిని ఉత్పత్తి చేయడమే కాక గాల్లో మెరుగ్గా పనిచేస్తుందని ప్రకటించారు. ఇస్డేలియో 177 ఇంజన్ దాదాపు 18,000 కేజీల శక్తిని ఉత్పత్తి చేస్తుందని రష్యా చెబుతోంది. ఆఫ్టర్ బర్నర్స్ వాడకుండానే ధ్వని కంటే 2 రెట్లు వేగంతోటి నిరంతర ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. అలాగే పాత ఇంజన్ల కంటే 30% తక్కువ బరువుతో ఎక్కువ మైలేజీని కూడా ఇస్తోంది. ఈ ఇంజన్ నాజిళ్లు శత్రువుల రాడార్లకు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు త్వరగా చిక్కకుండా ఉండేలా డిజైన్ చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత ఆందోళనన్నిటికీ చెక్ పెట్టేలా ఈ ఇంజన్ రూపొందించారన్నమాట. ఇస్డేలియో 177 అందుబాటులోకి వస్తే SU-57 కొనుగోలుకు తమకు ఇబ్బంది లేదని గతంలోనే ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంజన్లు ఆలస్యం కావడంతోనే రష్యా ఆఫర్ స్వీకరించలేదు. ఎటకేలకు పవర్ఫుల్ ఇంజన్లు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి రష్యాతో ఒప్పందానికి అడ్డంకులు తొలగిపోయినట్టే అనేది రక్షణ నిపుణుల అంచనా. మాస్కో ఇచ్చిన ఆఫర్ భారత్కు అత్యంత కీలకం కూడా. భారత్ కూడా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరుతో 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీపై ఫోకస్ చేసింది. కానీ ఆ యుద్ధ విమానం ఇంజన్ల కోసం విదేశాలపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కావేరీ పేరిట దశాబ్దాలుగా జెట్ ఇంజన్ల తయారీకి కృషి చేసిన ఆ ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మరో మిత్ర దేశం ఫ్రాన్స్ ముందుకొచ్చి మన దేశంలో జెట్ ఇంజన్ల తయారీకి టెక్నాలజీ సాయం చేస్తామంది. త్వరలోనే భారత్ ఫ్రాన్స్ జాయింట్ ప్రాజెక్టుకు పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే మన 5th జనరేషన్ ఫైటర్ జెట్ అందుబాటులోకి రావడానికి మరో 10 ఏళ్ల సమయం పడుతోంది. 2035 నాటికి గానీ ఆమ్కా యుద్ధ విమానం అందుబాటులోకి రాదు. ఈలోగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ లేని లోటు రష్యా SU-57 మాత్రమే తీర్చగలదు. అత్యాధునిక 5th జనరేషన్ జెట్ ఇంజిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇండియా కూడా ఒప్పందం విషయంలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అన్నిటికి మించి జెట్ ఇంజిన్ టెక్నాలజీ బదిలీకి కూడా సిద్ధమని రష్యా చెబుతోంది. కాబట్టి ఈ ఆఫర్ను వదలకపోవచ్చు. త్వరలో ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.